అమ్మమ్మ 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. నవవధువు కిడ్నాప్ వెనుక అసలు సూత్రధారి ఎవరు? పోలీసులా, రౌడీలా, లేక పోలీసులు రౌడీలు కలిసి యువతిని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ జరిగి ఇప్పటికే వారం రోజులు కావస్తున్నా యువతి ఆచూకీ ఎందుకు దొరకలేదు? కిడ్నాప్ జరిగిన యువతి అసలు ఎలా ఉంది, ఎక్కడ ఉంది? ఈ కేసుపై పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? యువతి కిడ్నాప్ కేసులో అసలు ఏం జరుగుతుంది? ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురానికి చెందిన చేకట్ల సంజిత్, వెంకటాపురానికి చెందిన నల్లమెల్లి పద్మ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇంట్లో ఒప్పుకోకపోవడంతో గత నెల 25న అంబేద్కర్ నవ సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని వధువు యొక్క తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో నూతన వధువులు తమకు ప్రాణహాని ఉంది అని ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 13న యువకుడి యొక్క గ్రామంలో యువకుడి తల్లిదండ్రులు రిసెప్షన్ నిర్వహించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని యువతి తల్లిదండ్రులు ఈ నెల 23 అర్ధరాత్రి 2 గంటలకు యువతి తల్లిదండ్రులు మరియు గుర్తు తెలియని సుమారు 30 మంది వ్యక్తులతో కలిసి యువకుడి ఇంటిపై దాడికి దిగారు. నిద్రిస్తున్న సమయంలో తలుపులు పగలగొట్టి యువతిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న తన భర్తను ఇనపరాట్లతో తీవ్రంగా కొట్టి అడ్డు వచ్చిన యువకుడి యొక్క తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను రాళ్లతో దాడి చేసి వధువు యొక్క మెడలోని మంగళసూత్రం తెంచి ఈడ్చుకుంటూ బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ విషయంపై ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఇప్పటి వరకు యువతి ఆచూకీ లభించలేదు. నా భార్యనే కిడ్నాప్ చేసేశారు. ఈ రోజుకి వారం అవుతుంది. అయినప్పటికీ కూడా అసలు ఏ ఆచూకీ కూడా తెలియట్లేదు. పోలీస్ వారిని అడిగితే మాకు ఏ సమాచారం కూడా చెప్పట్లేదు. ఇదిగో తీసుకొచ్చేస్తాం, ఇదిగో ఈ రోజు తీసుకొస్తాం, రేపు పొద్దున్న తీసుకొస్తాం అని అంటున్నారు తప్ప మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు. ఏలూరు ఎస్పీ గారికి అలాగే డిఎస్పీ గారికి నేను వేడుకుంటున్నాను, నా భార్యని దయచేసి నా దగ్గరికి తెప్పించండి. మా చెల్లెలు కుటుంబం పైన చాలా అన్యాయం జరిగింది. పిల్లలు ఇష్టపడి వివాహం జరిగించుకున్నారు. పోలీస్ స్టేషన్ లో వీళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులని వీళ్ళ తల్లిదండ్రులని పిలిపించారు. అక్కడ పిల్ల మట్టుకు వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళము, మా ఆయనతోనే వెళ్తానని చెప్పింది. దానికి వాళ్ళు ఇష్టపడి అంగీకరించి వెళ్ళిపోయారు. వచ్చాక మేము వీళ్ళకి ఎంతో ఘనంగా మేము ఫంక్షన్ జరిగించుకున్నాము. అప్పుడు కూడా తల్లిదండ్రులకి మేము కౌరంపించాం పోలీసుల ద్వారా. వీళ్ళకి వివాహం జరిగింది, రిసెప్షన్ పెట్టించుకుంటున్నామని. వాళ్ళు మేము రామం, మాకు సంబంధం లేదన్నారు. అన్నాక వివాహం జరిగాక వారం రోజులకి ఇంటి మీద దాడితో రౌడీలను తీసుకొచ్చి చాలా అన్యాయంగా వాళ్ళని కొట్టేసి పాపని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వరకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు అయింది. ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఆ అమ్మాయి గురించి తెలియలేదు. మాకు ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు. వాళ్ళ పక్షాన కొంతమంది ఉండి నడిపిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దయించి డిఎస్పీ గారు, ఎస్పీ గారు మా చెల్లెల పట్ల దయించి ఆ కుటుంబానికి న్యాయం జరిగించాలని కోరి ప్రార్థిస్తున్నాము. కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వారం రోజులు అవుతుంది. ఆ కుటుంబంలో చాలా విషాదంగా ఉంది. కొట్టేసి తీసుకెళ్లిపోయినా కూడా ఆ కుటుంబానికి చాలా తీవ్రంగా అన్యాయం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకున్నామండి. పోలీసు వారిని కూడా మేము కోరుకున్నామండి. కనుక మేము ఇది చాలా తప్పని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. వారం రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. మాకు ఎటువంటి సమాచారం గానీ, తను ఎక్కడుందో గానీ, తను ఎలా ఉందని సమాచారం అయితే లేదు. మేము అడిగినప్పుడల్లా 2-3 స్టేషన్ లో కూర్చోబెట్టి మేము అరెస్ట్ చేసామని చెప్తున్నారు కానీ మా పిన్ని వాళ్ళ పైన దాడి చేసింది అయితే వాళ్ళు కాదు. ఎవరో వాళ్ళ బంధువులు తెలియని వాళ్ళు తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టి అరెస్ట్ చేసామని చెప్తున్నారు. 30 మంది వచ్చి మరి ఇంటిపై దాడి చేస్తే కేవలం 3 కూర్చోబెట్టి వాళ్ళని అరెస్ట్ చేసామని చెప్తున్నారు. అదే విధంగా ఇంటిపైకి వచ్చిన కారు అయితే అది కాదు, కారుని మేము సీజ్ చేసామని చెప్తున్నారు. ఆ కారు అయితే వేరే కారు, రాత్రిపూట వచ్చింది వేరే కారు అయితే వాళ్ళు మాకు వేరే కారు చూపించి అదే అరెస్ట్ చేసాము, దాన్నే సీజ్ చేయమని చెప్తున్నారు. దీనిపై మరి మాకు పోలీసుల మీద కూడా అనుమానం వస్తుంది. ఒక వారం రోజుల వరకు వాళ్ళు కనిపించకుండా అలాగే అరెస్ట్ చేయకుండా వాళ్ళు తిరుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఎవరో లాయర్ గానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారేమో. కాబట్టి ఇలాంటిది జరగకుండా మరి మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.